నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047 ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్ గా మార్చడానికి నిరంతరం వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే తుని వేదికగా జరిగిన పేదల సేవ బహిరంగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని ప్రకటనలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ, పారిశ్రామిక వర్గాలలో సరికొత్త సంచలనానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసేలా రాబోయే కాలంలో ఏకంగా 23 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడుల ప్రణాళికను ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తెలుస్తుంది. దీనితో పాటు సామాన్య ప్రజలకు వైద్య సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడానికి ఏఐ డాక్టర్ సాంకేతికతను ప్రవేశపెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారని వార్తా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ఈ 23 లక్షల కోట్ల పెట్టుబడుల రోడ్ మ్యాప్ ఏంటి? పేదల వైద్యంలో విప్లవాత్మక మార్పులు తేబోతున్న ఈ ఏఐ డాక్టర్ ప్రాజెక్ట్ ఎలా పనిచేయబోతుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు నిశ్చితంగా పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించినట్లు సమాచారం అందుతుంది. తుని వేదికగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోకి వివిధ రంగాల ద్వారా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడానికి ఒక సమగ్రమైన కార్యాచరణను సిద్ధం చేసినట్లు వెల్లడించారని నివేదికలు చెబుతున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా మరియు మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ భారీ పెట్టుబడుల సాధన ద్వారా కేవలం పరిశ్రమల స్థాపన మాత్రమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో దెబ్బతిన్న బ్రాండ్ ఆంధ్రాను మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను వేగవంతం చేయడం, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఈ మెగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ను విజయవంతం చేయాలని కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీని వాడుకోవడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు నాయుడు ఈసారి ఆ సాంకేతికతను నేరుగా పేద ప్రజల వైద్య అవసరాల కోసం ఉపయోగించబోతున్నట్లు ప్రకటించడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని పెద్ద ఆసుపత్రుల వరకు ఏఐ డాక్టర్ సేవలను అనుసంధానించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలుస్తుంది. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ఈ విధానం ద్వారా రోగుల వ్యాధి లక్షణాలను త్వరగా గుర్తించి ఖచ్చితమైన సూచనలు మరియు మందుల వివరాలను అందించడం సాధ్యమవుతుంది. మారుమూల ప్రాంతాలలో నివసించే పేద ప్రజలకు నిపుణులైన వైద్యుల సేవలు సకాలంలో అందడం లేదనే సమస్యను పరిష్కరించడానికి ఈ ఏఐ డాక్టర్ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మానిటరింగ్ తయారు చేస్తూ ఇప్పుడే చూపిస్తే మా ఆడబిడ్డ చూపిస్తా ఉంది. నా ఫోన్లో పెట్టుకొని ఈ క్యూఆర్ కోడ్ కొడితే నా ఆరోగ్య డీటెయిల్స్ అన్ని వస్తాయని ఆడబిడ్డ చూపించే పరిస్థితికి వచ్చిందంటే అది సంజీవిని మహత్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటాడు. నీకు ఏ డౌట్ వచ్చినా ఏం తినాలి, ఏవి తినకూడదు, ఎందువల్ల ఈ సమస్యను అడిగితే మిమ్మల్ని అనునిత్యం గైడ్ చేస్తారు. ఒకవేళ అప్పుడు కూడా డాక్టర్ మీకు ఇది ఉంటే నేరుగా నెంబర్ ఇస్తాం, ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. ఫైనల్ గా నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఇస్తాం, ప్రతి కుటుంబానికి ఫిజికల్ గా కూడా ఒక డాక్టర్ పెట్టి ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం. సంజీవిని ఈజ్ a citizen wellness mission by government of Andhra Pradesh. AP is moving from illness care to wellness care. Sanjeevani is not just a software, it is world's most advanced digital public health operation system. Sanjeevani brings the world's best health practices, modern and traditional, to every citizen's doorstep through a
రోగి యొక్క గత వైద్య చరిత్రను విశ్లేషించి వారికి ఎలాంటి చికిత్స అవసరమో ఈ టెక్నాలజీ వేగంగా సూచిస్తుంది. దీనివల్ల వైద్య రంగంలో సమయం మరియు ఖర్చు ఆదా అవడమే కాకుండా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా లభిస్తుందని ప్రభుత్వం చెప్తుంది. రాబోయే రోజుల్లో ఈ విధానం దేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. తునిలో జరిగిన ఈ కార్యక్రమానికి పేదల సేవ అని పేరు పెట్టడం వెనుక తమ ప్రభుత్వం పూర్తిగా సామాన్యుల పక్షాన ఉందనే సంకేతాన్ని ఇవ్వడమే ప్రధాన ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ వేదికపై మాట్లాడుతూ కేవలం పరిశ్రమలు మరియు పెట్టుబడులే కాకుండా వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా పేద ప్రజల సంక్షేమ పథకాలకు మరియు మౌలిక వస్తువుల కల్పనకు ఉపయోగిస్తామని స్పష్టం చేసినట్లు నివేదికలు చెప్తున్నాయి. సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కళ్ళుగా భావిస్తూ తమ పాలన సాగుతుందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. అయితే ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనలపై సహజంగానే ప్రతిపక్షాల నుంచి భిన్నమైన విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం మళ్లీ లక్షల కోట్ల పెట్టుబడులంటూ కొత్త భ్రమలను కల్పిస్తుందని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. టెక్నాలజీ పేరుతో సామాన్యులకు అందే సహజమైన సేవలను దూరం చేయవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూటమి శ్రేణులు మాత్రం ముఖ్యమంత్రి విజన్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ఈ తాజా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయని సమర్థిస్తున్నారు. మొత్తానికి తుని సభ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన 23 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం మరియు ఏఐ డాక్టర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. టెక్నాలజీని మరియు ఆర్థిక ప్రణాళికను అనుసంధానిస్తూ చంద్రబాబు వేస్తున్న అడుగులు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలనిస్తాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ మెగా ప్రాజెక్టులు మరియు పెట్టుబడుల సాధనలో ప్రభుత్వం ఎంతవరకు విజయవంతమవుతుందనే దానిపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని క్రీడా మరియు పారిశ్రామిక వర్గాల విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాల ప్రభావం క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలకు ఏ విధంగా అందబోతుంది, ఏఐ డాక్టర్ సేవలు ఎప్పటి నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి అనే అంశాలపై అధికారిక నోటిఫికేషన్స్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సరికొత్త అభివృద్ధి పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.